పసిపిల్లల్ని ఎలా తీసుకురావాలో భయం వేసేసింది. అప్పుడు 2-3 సార్లు మా బ్రదర్ మునిగిపోయారు నీళ్ళలో. ఆయన అలాగే వచ్చామన్నమాట, ఎలా బతుకు జీవుడు అనుకుంటూ. మొత్తం ఏమీ లేకుండా శూన్యం అయిపోయింది. ఇక్కడ చర్చిలో మేము అందరం షెల్టర్ లో ఉంటున్నామండి. అయితే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి సార్ మాకు సీఎం గారు చాలా ఇదిగా చేస్తున్నారు. వచ్చిన దానికి యూనియన్ టిఫిన్ భోజనం టీం అంతా వచ్చారు. వీళ్ళు విజయనగరం నుంచి వచ్చారంట మాకు సహాయం చేయడానికి. వైజాగ్ విశాఖపట్నం నుంచి వచ్చారు టీము. అసలు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి 3 రోజుల నుంచి ఏ నష్టం లేదు. కాకపోతే ప్రస్తుతానికి బానే ఉన్నాం, బతుకున్నాం అంతే. ఇంకా అంతా శూన్యం అయిపోయింది, ఏమీ లేదు. ఇక మాకు అందరూ కట్టుకున్న బట్టలతో ఇక్కడికి వచ్చామండి. వచ్చిన కాడి నుంచి ముఖ్యమంత్రి గారు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం టీం మాకు చాలా సహాయం చేస్తుంది అన్నమాట. పాల విషయంలో, పిల్లల విషయంలో అన్ని సహాయం చేస్తున్నారు. టిఫిన్, భోజనం, పాలు, మంచినీళ్లు అన్ని కావాల్సినవన్నీ మాకు ఏర్పాటు చేస్తున్నారు. చాలా వందనాలు మాకు సహాయం చేస్తున్నారు.